థర్మల్ ఇంజనీరింగ్ 2 ఈ సబ్జెక్టు సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్లో రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ కోడ్ M403. ఈ సబ్జెక్ట్లోంచి మెయిన్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్. దీంట్లోంచి ఒక ఎస్సే, ఒక షార్ట్ ఆన్సర్స్ అంటే 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ ద డ్రైనేజ్ ఫ్రాక్షన్ అండ్ రైట్ ద ఫార్ములా. ఆ ఫార్ములా అనేది రాయాలి, డ్రైనేజ్ ఫ్రాక్షన్ డెఫినేషన్ రాయాలి. అలాగే డ్రా మోలియర్ చార్ట్ అంటే మోలియర్ డయాగ్రామ్ అండ్ షో ద లేబుల్ అండ్ ద లైన్స్. ఆ అవుట్లైన్ డయాగ్రామ్ అనేది మోలియర్ చార్ట్ దానికి సంబంధించింది రాయాలి. దాంతోపాటు ఆ లైన్స్ ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ దేన్ని ఇండికేట్ చేస్తున్నది రాయాల్సింది 3 మార్క్స్ క్వశ్చన్ కింద. డిఫైన్ ద సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్. ఇవి లేటెంట్ సింపుల్ డెఫినేషన్స్ ఇవి. అలాగే వీటిలోంచి ఈ 3 ఇవ్వకపోతే కనుక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. 3 మార్క్స్ క్వశ్చన్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట దీంట్లోంచి. ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మైన్ ద స్పెసిఫిక్ ఎంథాల్పీ వెట్ స్టీమ్ విత్ డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.85 అండ్ ప్రెజర్ ఆఫ్ 9 bar. అలాగే సెకండ్ డిటర్మైన్ ద ఎంథాల్పీ 4 kg వెట్ స్టీమ్ విత్ 20% ఆఫ్ వెట్ స్టీమ్ అట్ ఏ ప్రెజర్ 10 bar యూజింగ్ స్టీమ్ టేబుల్స్ని ఇచ్చేసి అక్కడ ఎంథాల్పీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా సింపుల్ ప్రాబ్లమ్సే 3 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోంచి ఎస్ఏ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఎక్కువగా 90% ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బాగా ప్రాబ్లమ్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ యూనిట్ వచ్చేసరికి స్టీమ్ జనరేటర్స్. దీంట్లోంచి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ క్వశ్చన్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండ్యూస్డ్ డ్రాట్ అండ్ ఫోర్స్డ్ డ్రాట్. డిస్టింగ్విష్ బిట్వీన్ ద వాటర్ ట్యూబ్ బాయిలర్ అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్. వీటిలో 6 డిఫరెన్సెస్ అన్నీ నేర్చుకోవాలి ఎక్కువగా. లిస్ట్ అవుట్ డిఫరెంట్ బాయిలర్ మౌంటింగ్స్ లిస్ట్ అవుట్ చేయడమే. అలాగే లిస్ట్ అవుట్ డిఫరెంట్ బాయిలర్ యాక్సెసరీస్. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ విచ్ గవర్న్ ద సెలెక్షన్ ఆఫ్ బాయిలర్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బెన్సన్ బాయిలర్ విత్ డయాగ్రామ్. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ బెన్సన్ బాయిలర్ అనేది ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్. ఒకవేళ ఇది మిస్ అవుతాయి కనుక నెక్స్ట్ లెమంట్ బాయిలర్ కానీ లేకపోతే బాబ్కాక్ విల్కాక్స్ బాయిలర్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ ఇస్తాడనమాట. ఫ్యాక్టర్ ఆఫ్ ఎవాపరేషన్, బాయిలర్ ఎఫిషియన్సీ, ఈక్వలెంట్ ఎవాపరేషన్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువగా 1, 2 or 4 ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ స్టీమ్. ఇందులోంచి 2 షార్ట్లు, ఒక ఎస్ఐ క్వశ్చన్. ఓవరాల్గా 16 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. జస్ట్ 3 మార్క్స్ కాబట్టి సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. షార్ట్ ఆన్సర్స్ వాట్ ఈస్ ద డిఫరెంట్ మెథడ్స్ మెజర్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ స్టీమ్. డ్రా ద పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్, ఐసోథర్మల్, రివర్సబుల్ అడియాబాటిక్, కాన్స్టెంట్ వాల్యూమ్, పాలిట్రోపిక్ అండ్ పీవీ అండ్ ప్రెజర్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్స్ అనేది డిఫరెంట్ ప్రాసెస్కి డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువగా ఇవి కూడా 3 మార్క్స్కి ఇస్తున్నాడు. సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అనమాట ఇవి. ఇందులోంచి ఎస్ఐ క్వశ్చన్స్ ఎక్కువగా పాలిట్రోపిక్ ప్రాసెస్ మీద ఎక్కువగా నేర్చుకోవాలి. ఎక్కువగా రిపీట్ అవుతుంది ఇవి. హైపర్బోలిక్ ప్రాసెస్ కానీ పాలిట్రోపిక్ కానీ. అలాగే రివర్సబుల్ అడియాబాటిక్, దీన్ని మనం ఐసెంట్రోపిక్ అంటాం. కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ వాల్యూమ్ వీటి మీద నేర్చుకుంటే ఎక్కువగా 10 మార్క్స్ అనేది కంపల్సరీగా ప్రాబ్లమ్ ఇస్తారు దీంట్లోంచి. నెక్స్ట్ స్టీమ్ నాజిల్స్ 4th లెసన్. ఇందులోంచి ఒక షార్ట్, ఒక ఎస్ఏ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చరికి వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ నాజిల్ అప్లికేషన్స్ అడుగుతాడు. అలాగే వాట్ ఈజ్ స్టీమ్ నాజిల్, లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీమ్ నాజిల్స్. నాజిల్ యొక్క డెఫినేషన్ రాసి అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ అంటే కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్స్ అనేది లిస్ట్ అవుట్ చేస్తున్నారు. స్టేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ నాజిల్. ఫ్రిక్షన్ ఉండడం వల్ల నాజిల్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉన్నాయి అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. జస్ట్ ఎగ్జిట్ వెలాసిటీ ఎంత ఉంటుంది, ఇలాంటి సింపుల్ డెఫినేషన్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఒకవేళ ఆ 3 మార్క్స్ థియరీ రాకపోతే కనుక ప్రాబ్లం అనేది ఎగ్జిట్ వెలాసిటీ కోసం అడుగుతాడు అనమాట. నెక్స్ట్ దీంట్లోంచి ఎస్ఐ క్వశ్చన్ కంపల్సరీగా ప్రాబ్లమే వస్తుంది. 99% స్టీమ్ నాజిల్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ థియరీ కనుక ఇస్తే కనుక స్టీమ్ ఇంజెక్టర్ కోసం అడుగుతాడు. అది థియరీ నేర్చుకోండి, చాలా సింపుల్. అది కూడా డయాగ్రామ్కి 5 మార్క్స్. అలాగే స్టీమ్ ఇంజెక్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ రాస్తే 5 మార్క్స్ వస్తాయి అనమాట. ఇందులోంచి ఒకే ఒక థియరీ క్వశ్చన్ ఇది ఇస్తున్నాడు, లేదంటే ఎక్కువగా 90% ప్రాబ్లమ్ ఇస్తాడు అనమాట. నెక్స్ట్ స్టీమ్ టర్బైన్స్. ఇందులోంచి 2 షార్ట్లు, ఒక ఎస్ఏ 16 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్. రియాక్షన్ టర్బైన్కి ఇంపల్స్ టర్బైన్కి డిఫరెన్సెస్ రాయాలి. ఒక 6 అన్న నేర్చుకోండి పాయింట్స్. అలాగే స్టేట్ ద నెసెసిటీ ఆఫ్ గవర్నింగ్ ఆఫ్ టర్బైన్. గవర్నింగ్
ఆఫ్ టర్బైన్లో మనకి గవర్నింగ్ అవసరం ఏముంది టర్బైన్లో, స్టీమ్ టర్బైన్లో అనేది ఆ ఫంక్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ ద నెసెసిటీ ఆఫ్ కాంపౌండింగ్ ఎ టర్బైన్. కాంపౌండింగ్ అవసరం ఏంటి టర్బైన్కి అనేది రాయాల్సి ఉంటుంది. డిఫైన్ బ్లీడింగ్ ఇన్ స్టీమ్ టర్బైన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. బ్లీడింగ్ ఇన్ స్టీమ్ టర్బైన్ అండ్ డెఫినేషన్ రాయాలి, అలాగే దాని ఎఫెక్ట్ ఏంటి అనేది కూడా రాయాల్సి ఉంటుంది. డిఫైన్ ద టర్మ్స్ రీహీటింగ్ ఆఫ్ టర్బైన్, వాట్ ఆర్ ద జెట్ కండెన్సర్స్ అండ్ సర్ఫేస్ కండెన్సర్స్, స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ స్టీమ్ కండెన్సర్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎస్ఐ క్వశ్చన్ వచ్చేసరికి స్టీమ్ టర్బైన్స్ నుంచి ఎక్కువగా ఇంపల్స్ టర్బైన్ ప్రాబ్లం బాగా నేర్చుకోవాలి, అంటే థర్డ్ది ఇంపల్స్ టర్బైన్ ప్రాబ్లమ్స్ తప్పితే రియాక్షన్ ఎక్కువగా ఇంపల్స్ నుంచే 90% ఇస్తున్నాడు. నెక్స్ట్ దీంట్లోంచి ఎక్కువగా ఒకవేళ థియరీ క్వశ్చన్స్ కనుక ఇస్తే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు 5 మార్క్స్ కింద కేటగిరీ ఇచ్చేస్తాడు. ఆ 5 మార్క్స్లో క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్ అడుగుతాడు. అలాగే డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ రోటర్ స్పీడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్. అంటే 3 కాంపౌండింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, ప్రెజర్ కాంపౌండింగ్, వెలాసిటీ కాంపౌండ్, కంబైన్డ్ ప్రెజర్ వెలాసిటీ కాంపౌండింగ్. ఇవి డయాగ్రామ్స్తో పాటు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేర్చుకోవాలి. ఒకసారి ఇందులోంచి ఏదైనా ప్రెజర్ కాంపౌండింగ్ అని 5 మార్క్స్ అడగవచ్చు. కాబట్టి ఇది ఎక్కువగా స్టీమ్ ఇంపల్స్ టర్బైన్ నుంచే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫోకస్ చేయండి దీని నుంచి. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్స్. మొత్తం ఈ 8 యూనిట్లలో థర్మల్ ఇంజనీరింగ్ 2లో ఈజీగా ఉన్న లెసన్స్ ఏ అంటే 6, 7. ఇందులోంచి 13 అంటే 26 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. తక్కువ సిలబస్ ఉంటుంది అనమాట. గ్యాస్ టర్బైన్స్లో క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి, చాలా ఈజీ ఆన్సర్ చేయడం కూడా. షార్ట్ ఆన్సర్స్ ఒక ఎస్ఐ, ఒక షార్ట్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ రాస్తాం. వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ గ్యాస్ టర్బైన్. ఇంప్రూవ్ చేయడానికి గ్యాస్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి మెథడ్స్ ఏంటి, రీహీటింగ్ కానీ రీజనరేషన్ కానీ అలాంటి మెథడ్స్ ఉంటాయి కదా, రాయాలి. నెక్స్ట్ మెన్షన్ ద అప్లికేషన్స్ ఆఫ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్. అప్లికేషన్స్ అలాగే లిమిటేషన్స్ కూడా గ్యాస్ టర్బైన్స్ రాయాలి. లిస్ట్ అవుట్ ద ఫ్యూల్స్ యూజ్డ్ ఇన్ గ్యాస్ టర్బైన్. గ్యాస్ టర్బైన్లో ఫ్యూల్స్ ఇచ్చేస్తాం కదా, లిస్ట్ అవుట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ విత్ నీడ్ స్కెచ్. ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఫస్ట్ది కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది, బాగా చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ విత్ నీడ్ స్కెచ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్. ఇది ఎక్కువగా కాన్స్టెంట్ వాల్యూమ్ అడుగుతున్నాడు, లేదంటే అట్కిన్సన్ సైకిల్ మీద కూడా అడుగుతాడు. అది కూడా కాన్స్టెంట్ వాల్యూమ్కి సంబంధించింది కాబట్టి అది కూడా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్ ఎనీ 2 మెథడ్స్ టు ఇంప్రూవ్ ద థర్మల్ ఎఫిషియన్సీ ఇన్ గ్యాస్ టర్బైన్. 2 మెథడ్స్ ఉంటాయి కదా, అవి జస్ట్ మనకి ఎనీ 2 మెథడ్స్ని తీసుకుని అవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. రీహీటింగ్ కానీ, రీజనరేషన్ కానీ, ఇంటర్ కూలింగ్ కానీ, ఇవి మెథడ్స్ అనేది గ్యాస్ టర్బైన్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి వాడతారు. అవి ఎనీ 2 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది డయాగ్రామ్స్. ఎక్స్ప్లెయిన్ విత్ ద లైన్ డయాగ్రామ్ వర్కింగ్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. ఇందులోంచి 4 క్వశ్చన్స్ ఇస్తాం. ఎందుకంటే లెసన్ సిలబస్ తక్కువ కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎనీ 1 మీకు ఏదో ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ జెట్ ప్రొపల్షన్. ఇది కూడా సిలబస్ తక్కువే, 13 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఒక ఎస్ఐ, ఒక షార్ట్ 13 మార్క్స్ వస్తాయి. షార్ట్ ఆన్సర్ వచ్చరికి లిస్ట్ అవుట్ ద అప్లికేషన్స్ ఆఫ్ రాకెట్ ఇంజిన్స్. రాకెట్ ఇంజిన్ యొక్క అప్లికేషన్స్ రాయాలి. అలాగే స్టేట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూల్స్ యూజ్డ్ ఇన్ జెట్ ప్రొపల్షన్. జెట్ ప్రొపల్షన్లో యూజ్ చేసే ఫ్యూల్స్కి ప్రాపర్టీస్ అనేది రాయాలి. వాట్ ఆర్ ద ఫ్యూల్స్ యూజ్డ్ ఇన్ జెట్ ప్రొపల్షన్ ఇంట్. నెక్స్ట్ స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టర్బో ప్రొపెల్లర్ అండ్ టర్బో జెట్. టర్బో ప్రొపెల్లర్కి టర్బో జెట్కి ఉన్న డిఫరెన్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి రైట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ర్యామ్ జెట్ ఇంజిన్ విత్ నీడ్ స్కెచ్. ర్యామ్ జెట్ ఇంజిన్ యొక్క డయాగ్రామ్ రాసి దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఉంటుంది ర్యామ్ జెట్ ఇంజిన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ లైన్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రాకెట్ ఇంజిన్. రాకెట్ ఇంజిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అలాగే లైన్ డయాగ్రామ్ అనేది రాసేయాలి. ఒకవేళ ర్యామ్ జెట్ రాకపోతే కనుక సెకండ్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ రాకెట్ ఇంజిన్. నెక్స్ట్ పై ఏమి రాకపోతే కనుక ఎక్కువగా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద లైన్ డయాగ్రామ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ టర్బోజెట్ ఇంజిన్. ఎక్కువగా మాత్రం 1 or 2 బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, 8th లెసన్ లాస్ట్ ఇంటూ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్. దీంట్లోంచి ఒక షార్ట్, ఒక ఎస్ఐ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. దీంట్లోంచి కొంచెం కాంపోనెంట్స్ ఎక్కువ కాబట్టి క్వశ్చన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. మెయిన్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ యూనిట్. అలాగే వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ గేర్ బాక్స్ ఇన్ ఆటోమొబైల్. లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్. స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ క్లచ్. స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇన్ ఆటోమొబైల్.
ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసాం 4 క్వశ్చన్స్. అలాగే ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద నీడ్ స్కెచ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియల్ ఆఫ్ ఆటోమొబైల్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ స్లైడింగ్ మెష్ టైప్ గేర్ బాక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కెచ్. ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అయితే ఫస్ట్ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా స్లైడింగ్ మెష్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టీప్లేట్ కార్డ్స్, ఇవి ఎస్ఐ క్వశ్చన్స్. నెక్స్ట్ స్టీమ్ టర్బైన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ మీకు ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకుని ఒకసారి ఇవి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది కూడా మనకి సెకండ్ క్వశ్చన్ కూడా స్టీమ్ టర్బైన్స్ని, థర్డ్ కూడా స్టీమ్ టర్బైన్ అంటే ఇంపల్స్ టర్బైన్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాం ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ అవుతే ఈ మోడల్లో న్యూమరికల్స్ మార్చచ్చు. ఎక్కువగా ఈ మోడల్స్ నుంచి ఇస్తుంది ఎక్కువగా. అలాగే స్టీమ్ నాజిల్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇవి థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆన్ స్టీమ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మోడల్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్ నుంచి ఈ మోడల్స్ ఎక్కువగా కవర్ అవుతున్నాయి. ఇవి బాగా ప్రాక్టీస్ అవుతే మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఇవన్నీ. ఓకే, ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ థర్మల్ ఇంజనీరింగ్ నుంచి. థ్యాంక్ యూ.